ప్లాట్లు ఇచ్చారు, కనీసం అందరూ చిన్నగా రేట్లుంటారు సార్, దానికి కనీసం బ్యాంక్ లోన్ అవైలబుల్ లేదు. రేటు ఫైనాన్స్ తీసుకుంటే చాలా నష్టపోతున్నారు, ₹2 ₹3 రోజు వడ్డీ జరుగుతుంది. కానీ ఆ ప్లాట్లకి కనీసం గవర్నమెంట్ లోన్స్, అది మరి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు కానీ అది జరగల, ఆచరణలో రాలేదు. బ్యాంక్ లోన్ ఏమంటే మొత్తం ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, 29 బ్యాంకులు క్యాపిటల్ సిటీలో ఉన్నాయి. అన్ని బ్యాంకులకి వెళ్ళి ఎందుకు లోన్లు ఇవ్వటం లేదు, మొత్తం అందరితోని కూడా బ్యాంకర్తో కూడా మీటింగ్ పెట్టాము. అలాగే సీఎం గారు కూడా ఎస్ఎల్బిసి మీటింగ్లు కూడా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి వాళ్ళ క్లారిటీతో ప్రతి ఒక్క బ్యాంకరు చెప్పాడు. 3 పర్పస్ల నిమిత్తం మేము లోన్ ఇస్తాం. 1 చదువుకి, 2 దాని మీద ఇల్లు కట్టుకోవడానికి, 3 ఈ ప్లాట్ చూపించి ఏదైనా యూనిట్ పెట్టుకుంటాం అంటే కనుక ఈ 3 అవసరాల నిమిత్తం మేము లోన్లు ఇస్తాం. ఈ నిర్ణయం దీనికే కాదు, క్యాపిటల్ సిటీ బయట స్టేట్ అంతా కూడా ఈ 3 అవసరాలకే ఖాళీ స్థలాల మీద లోన్లు ఇస్తాం. ఇంకే అవసరాలకి కూడా ఖాళీ స్థలాల మీద లోన్లు ఇవ్వరు. బయట ఎలాగిస్తున్నారో ఇక్కడ మేము ఇస్తాం, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంకోటి, ఎక్కడైనా అడిగితే 30 సంవత్సరాలు దాని మీద డాక్యుమెంట్లు అడుగుతారు, లింక్ డాక్యుమెంట్లు. ఇక్కడ అవసరం లేకుండా ఒక లెటర్ పెట్టడం జరిగింది, అది కూడా ఇన్సిస్ట్ చేయకుండా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 కాకుండా మాకు ఏదో ఖర్చు పెట్టుకుంటాం దానికి ఇవ్వండి అంటే ఇవ్వడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే బయట కూడా రాష్ట్రం కానీ దేశం మొత్తం మీద ఖాళీ స్థలాల మీద రూల్ ఇదే బ్యాంకులకి. కాబట్టి ఈ 3 ఖచ్చితంగా ఇస్తామని బ్యాంక్ అది చెప్తున్నారు. ఎక్కడైనా అలా కాకుండా ఎవరైనా చేస్తే ఇవ్వండి. మేము 29 బ్యాంకులకి పంపించాం, 29 బ్యాంక్ మేనేజర్లు కూడా ఓకే అన్నారు, మేము ఇస్తాము ఈ 3 అవసరాలకి. మీ ల్యాండ్ మీద ఏదైనా స్ట్రక్చర్ ఉంటే ఇంకా ఎక్కువ అవసరాలకు ఇవ్వడానికి అవకాశం. ఖాళీ స్థలం అయితే కనుక లిమిటేషన్ ఉంటుంది. సో ఆ లిమిటేషన్ ఉంది కాబట్టి ఈ 3 అవసరాల నిమిత్తం ఖచ్చితంగా మేము ఇస్తాం లోన్స్ అనేసి చెప్తున్నారు. ఈ రకంగా ఏ విధంగా బ్యాంక్ ఇవ్వకపోతే చెప్పండి, మేము వాళ్ళతో మాట్లాడి ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాం. ఓకే, మీ పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మీరు వ్యవసాయం చేసే పని లేకుండా మీ పిల్లలు ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తారు అనే మాట చెప్పారు. ఇప్పటికి రాజధాని వచ్చి మొదలైస్ అవుతుంది, మా దగ్గర ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు. తుళ్ళూరు, నెక్కలు, అనంతవరం నుంచి ఇచ్చాము మేము. దానికి ఇంకా అక్కడ ఏమి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, డెవలప్మెంట్స్ వస్తున్నాయని అడగడం జరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయన్నారు. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమేమి వస్తున్నాయి చెప్పడం జరిగింది. ఏమైతే వస్తున్నాయో అయ్యే ఆర్డర్లో చెప్తాను. ఇంకా రాబోయే కూడా నేను చెప్తాను. సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్, కోర్ట్యార్డ్ మ్యారియాట్ అంటే 5 స్టార్ హోటల్, సదర్న్ ట్రావెల్స్ వాళ్ళు పెడుతున్నారు. ఇది కాకుండా తుళ్ళూరులోనే ఓం శ్రీ భావన సాయి అసోసియేట్స్ వెస్టిన్ 5 స్టార్ హోటల్. ఇది కాకుండా హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ, గ్లెండేల్ అకాడమీ, ఆ గ్లెండేల్ వాళ్ళు ఇంటర్ స్కూల్ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది కాకుండా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇది ఒక మెడికల్ కాలేజు, అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చాలా బెడెడ్ హాస్పిటల్. ఇది ఈఎస్ఐ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. దీనికి సంబంధించి ఫైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉందో అది ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళైతే మటు సైట్ అలాట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కూడా ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాం. వీటిన్నిటికీ కూడా సీఎం గారు ఊరుకుంటలేదు, ల్యాండ్ అలాట్ చేసి వదిలేస్తే ఊరుకునేది లేదు. కన్స్ట్రక్షన్ కూడా టేకప్ చేయడానికి మీరు ఫాలోఅప్ చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర టైం లైన్స్ తీసుకున్నాం. ఇది కాకుండా నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ 21 acres ఇచ్చామండి. ఇది కూడా మల్టీ స్పెషాలిటీ అండ్ దెన్ రీసెర్చ్ సంబంధించినటువంటిది. ఇది కాకుండా మీడియా సిటీ, గూగుల్లో ఉన్నటువంటి ఒక సబ్సిడరీయే యూట్యూబ్. అంటే గూగుల్ గ్రూప్లో యూట్యూబ్ అకాడమీ అనేటువంటిది ఒకటి. యూట్యూబ్ అకాడమీ ఇది మీడియా సిటీలో రావడానికి వాళ్ళు ఇతిమితంగా వాళ్ళు కన్సెంట్ ఇవ్వడం జరిగింది, సమ్మతి ఇవ్వడం జరిగింది. సుమారు 143 ఎకరాలు మీడియా సిటీలో ఉంటే దానికి సంబంధించి పేరెన్నగన్న సంస్థ మణిపాల్ గ్రూప్ వాళ్ళకి మీడియా యూనివర్సిటీ కూడా ఉంది. కేవలం మీడియా సంబంధించిన యూనివర్సిటీ, తర్వాత మీడియా సంబంధించిన సంస్థలే కాకుండా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఈకో సిస్టమ్ కావాలో ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అంతా కలిపి ప్రపోజల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని డిపిఆర్ రూపంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. దాన్ని రిక్వెస్ట్ ప్రపోజల్గా పంపించి దాన్ని ఫార్మల్గా ఒక కంపెనీని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చామంటే మళ్ళా ఊరికి ఇచ్చామనేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కానీ ఒక ప్రొసీజర్గా వెళ్ళి ఇచ్చేద్దామని ఉద్దేశం. ఈ ఊరు ఆడపిల్లనండి. ఇక్కడ 3 ఎకరాలు 74 సెంట్లు చాకరీ చేసుకుని పొలం కొనుక్కున్నానండి. ఇప్పుడు 22 సంవత్సరాల నాడు సిఆర్డీకి ఇచ్చినాక పట్టాదారు పాస్ పుస్తకాలు, ఒరిజినల్ స్టాంపులు ఉంటే చాలన్నారు. ఆ రోజు అవి 2 ఉంటాయండి. 20 సంవత్సరాల నాడు రిజిస్ట్రేషన్ స్టాంపులు, పాస్బుక్లు ఇచ్చాను. ఇచ్చినాక 3 ఎకరాల 39కి చెక్ వచ్చిందని ఇచ్చారండి నాకు. మరి ఏమైపోయిందని అడిగితే గట్టులు తిన్నాయని చెబుతున్నారు చెన్నకేశ్వరరావు గారు. 3 ఎకరాలు 74 సెంట్కి 339కి ఇచ్చారండి. 33 సెంట్లు ఆవిడ కొద్దిగా దీనికి సమాధానం చెప్తారా మనం ఎప్పటి నుంచి?
వాట్ ఈస్ ఇష్యూ అన్నది. సో మీరేమంటున్నారంటే ఎంజాయ్మెంట్ ప్రకారం ఓన్లీ 3.42లోనే ఉన్నారు, డాక్యుమెంట్ ప్రకారం 3.74, బట్ ఎంజాయ్మెంట్ ఈటీఎస్ సర్వే ప్రకారం ఓన్లీ 3.42. సో డాక్యుమెంట్ ప్రకారం ఎక్కువ ఉందా? దట్ ఈస్ ఓకే, ఫైన్. డాక్యుమెంట్ ప్రకారం ఎక్కువ, ఎంజాయ్మెంట్ ప్రకారం తక్కువ, ఏ తక్కువ ఉందో దానికి ఇచ్చారు. అయితే కొంతమంది డాక్యుమెంట్ ప్రకారం తక్కువ ఉండి ఎంజాయ్మెంట్ ప్రకారం ఎక్కువ ఉంటుంది, అప్పుడు కూడా మనం డాక్యుమెంట్ ప్రకారం వెళ్ళాలి. అంటే కొంత ల్యాండ్ మిగిలి ఉంటుంది కదా, మిగిలిన ల్యాండ్ ఎక్కడ ఉంది? నో, ఇంకా ఆర్ఎస్ నెంబర్ మీద ఏమన్నా ల్యాండ్ మిగిలిందేమో చూడండి. సో అలాంటి సమస్య మళ్ళీ ఒక్కసారి ఇంకొకరికి రాకూడదు. స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు ఇవ్వడానికి అందరూ ఒకే ముందుకు వచ్చేసారు. మీ తరపు నుంచి వచ్చే ల్యాండ్ కరెక్ట్ గా ఉండాలి సార్. సార్ చూపించారు నాకు, ఇక్కడ ఊరి ముందు సార్ చూపించారు. అక్కడ చూపించామంటే ఒకవైపు డంపింగ్ యార్డ్ కొన్ని పనులు, ఒకవైపు చెరువు ఉంది, ఒకవైపు ముస్లిమ్స్ సమాధి ఉంది, ఒకవైపు పెద్ద కోరం ఉంది. ఈ మధ్యలో చూపించారు నాకు స్థలం ఉంది. ఆ మురుగులో పోయి దాంట్లో ఉండలేము కదా, గట్టిగా ఉండేది 35 కుటుంబాలు ఉంది. కిలోమీటర్న్నర దూరం పోయి ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండాలంటే దూరం అక్కడ అభివృద్ధి 1 కిలోమీటర్న్నర దూరం ఉండాలి. ఇదేమో తొంది, అదేమో దూరం ఉంది, ఇదే కోర్టులో ఉంది. మాకు ఎక్కడ స్థలం? 3 ప్లేసులు ఉన్నాయి. ఒకటి చూపించినటువంటి చుట్టూ కూడా సరైనటువంటి వాతావరణం లేదు, అది ఆమోదయోగ్యంగా లేదని చెప్పారు. ఇంకోటి కొద్ది దూరంగా ఉంది, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. క్యాపిటల్ సిటీలో ప్రతి దానికి కూడా డెవలప్మెంట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వైడ్ రోడ్స్ అన్నీ అండర్ గ్రౌండే, పైన ఏం కనపడవు, అన్నీ అండర్ గ్రౌండే. అంటే భూగర్భ సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ కానీ, లేకపోతే వాటర్ కానీ, లేకపోతే కేబుల్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రిక్ కేబుల్ అవ్వచ్చు, లేకపోతే టెలిఫోన్ వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ పైప్ లైన్ అవ్వచ్చు, అన్నీ కూడా భూగర్భంలోనే ఉంటాయి. చూడడానికి బ్యూటిఫుల్గా ఉండేటువంటి పరిస్థితి. సో ఎక్కడ ఇచ్చినా సరే దాన్ని పూర్తిగా డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఏదో అనుకుంటాం, మంచిగా ఉన్న ప్లేస్లు రేపటి రోజు క్యాపిటల్ సిటీలో అంతకన్నా మంచిగా ఎదుగుతాయంటే కన్నా కొన్ని అసలు ఏమీ డెవలప్ లేని ఇప్పుడు బాగా డెవలప్ అయిన పరిస్థితి కూడా కనపడుతూ ఉంటుంది. జరీబ్ అయితే జరీబులోనే ఇవ్వాలి, మెట్ట అయితే మెట్ట. కొన్ని సందర్భంలో మెట్టే జరీబు కన్నా బాగున్న ప్రాంతాలు కూడా లేఅవుట్లో కనపడిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీ అందరి యొక్క ఆదుర్త దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. మేము కూడా ఒకసారి వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే కొన్ని కారణాల వలన, ఒకటి మీరు చూపించిన ఒకటి బాగాలేదు, 2 1 కిలోమీటర్ దూరంలో ఉందన్నారు, 3వది R5లో పడ్డది. 3 ప్రతిబంధకాలుగానే ఉన్నాయి. ఒకసారి దీని మీద కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏం చేసినా మీకు డెవలప్ చేసి ఇస్తాం, కానీ డెవలప్ చేయకుండా ఇవ్వడం అనేది జరగదనేసి మీ అందరికీ కూడా ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. 3 ప్లేస్లు అంటున్నారు కాబట్టి 3 ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. ఏం చేస్తే బాగుంటుంది మీ అందరితో మరొకసారి కూర్చుని ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఏదైతే ఇష్యూ వస్తుందో అదంతా కూడా సిస్టంలోకి ఎక్కించుకుంటాం, అంతా నిక్షిప్తం చేసుకుంటాం. మరలా ఆ యొక్క పరిష్కారం అయిపోయిన తర్వాత మరలా వచ్చేటప్పటికి ఏం పరిష్కారం అయినా ఏం అవ్వలేదు అని కూడా మీతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీతో మాట్లాడేదంతా కూడా మొక్కుబడి కార్యక్రమం కాదు, ఒక కమిట్మెంట్తో మీకు పరిష్కారాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మొత్తం అన్నీ వింటామండి. ఇక్కడ ఒక గంట ఉండి ఏదో మాట్లాడి మీ దగ్గర తీసుకుని వెళ్ళిపోవడం కాదు, ప్రతిదీ కూడా కూలంకషంగా చర్చించి ఏది చేయొచ్చు, ఏది చేయడానికి అవకాశం ఉండదు, ఏది టైం తీసుకుంటుంది, ఏది వెంటనే చేయడం అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం డ్రైనేజే కాదు, రోడ్డు కానీ, వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అండర్ గ్రౌండ్ వ్యవస్థ కానీ శాచ్యురేషన్ బేసిస్ మీద మనం బయట క్యాపిటల్ సిటీలో ఎట్లయితే చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. దీనికి 904 crores శాంక్షన్ అయింది. గ్రామ కంఠం ఇష్యూ అనేది మొత్తం క్యాపిటల్ సిటీకి సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించి అంశం లేదు. అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద ఒక కమిటీ వేసాం. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది, మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అది మొత్తం క్యాపిటల్ సిటీ మీద ఇష్యూ. తర్వాత బరియల్ గ్రౌండ్ ఒకటి చెప్పారు. ఇప్పుడు మేము మా సోషల్ డెవలప్మెంట్ వింగ్ కూడా చెప్పి క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి గ్రామాలకి బరియల్ గ్రౌండ్స్, అన్ని ఫెయిత్స్, అన్ని విశ్వాసాలు, అన్ని మతస్థులకి సంబంధించి ఏ రకంగా డెవలప్ చేయాలో ఒక ప్లాన్ తయారు చేస్తున్నాం. చేసినప్పుడు 2-3 గ్రామాలను కలిపి ఒక బరియల్ గ్రౌండ్ ఒకే చోట ఉండేటట్టు మంచిగా డెవలప్ చేసేటట్టు, అది బరియల్ గ్రౌండ్ కాదు, శ్మశానాన్ని కలిపి శ్మశాన వైరాగ్యం వచ్చేటట్టు ఉండకూడదు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. మనం ఒక క్యాపిటల్ సిటీ మాట్లాడుతున్నాం,
ఒక వరల్డ్ క్లాస్ కెపాసిటీ అనుకున్నాం, అలాంటి బయలుదేరి కూడా ఆ గ్లాస్ కొని ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ఫీనిక్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది హైదరాబాద్లో, చాలా మంచి డెవలప్ చేశారు హైదరాబాద్లో. చేస్తే క్యాపిటల్ సిటీలో ఊర్లో ఉన్నటువంటి బరిల గ్రౌండ్స్ కూడా ఆ రకంగానే చేయాలనే ఉద్దేశం. దానికి మా సోషల్ డెవలప్మెంట్ వింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో బరిల్ గ్రౌండ్స్ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వస్తున్నామండి.